కాబట్టి అట్లాగే ఉంటుంది. సార్ ఓబులాపురం తీర్పు ఇది ఇంకా టెన్షన్ ఉంది. సరే దాని గురించి తర్వాత ఈరోజు రావాలి, కాసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సార్ మెగాలపై బాలయ్య బాణాలు అఖండ అంటారా, ఢాకు మహారాజ్ అంటారా, మీరేమన్నానండి. బాలకృష్ణ మిగతా వాళ్ళకంటే ఆయన మాట్లాడేది కొంచెం తేడాగా ఉంటుంది. అది రాజకీయంగా ఉంటుంది, సినిమా పరంగా, వ్యక్తిగతంగా అంతకంటే కూడా హైయెస్ట్ అంటారు చూడండి. ఆయనకి హిందూపురంలో సన్మానం చేశారు, పద్మభూషణ్ ఇది వచ్చినందుకు. 3 సార్ల నుంచి శాసనసభ్యుడు కూడా కదా అక్కడ. బావేమో ముఖ్యమంత్రి, అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి. ఆయన ఊపే వేరుగా ఉంటుంది కదా. అక్కడ ఆయన ఏంటి నిన్న మాట్లాడుతూ ఆ ఆవేశంలో అటు ఇటు అస్సలు ప్రపంచంలో 50 ఏళ్ల పాటు హీరోగా ఉన్నవాడు ఎవడు లేడన్నాడు. ఇంకా నీకు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ఈ పాన్ ఇండియా ఇవన్నీ మీరు ఇప్పుడు అంటున్నారు. అస్సలు ప్రపంచంలో 50 ఏళ్ల నుంచి హీరో ఎవడున్నాడో నాకు చూపించండి అని ఒక పెద్ద మెగా ఛాలెంజ్ ఒకటి విసిరేసేసాడు అక్కడ. నేనే వరుసగా 4 హిట్లు వచ్చాయి. ఇదిగో అఖండ వచ్చింది, డాకు మహారాజ్ వచ్చింది, వీర నరసింహారెడ్డి వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది. 4 హిట్స్ వరుసగా. అంటే వాస్తవంగా రాజకీయాలు సినిమా ఎంతగా పెరగేసుకుపోతున్నాయంటే అందులో హిందూపూర్ ఎన్టీఆర్ కూడా ప్రాతినిధ్యం వహించిన ఒక నియోజకవర్గం. మొన్ననే వాళ్ళు జిల్లా పరిషత్ కూడా ఏదో కైవసం చేసుకున్నారు, మున్సిపాలిటీ ఏదో జరుగుతుంది. కానీ ఆ మాట్లాడుతున్న ప్రాసెస్లో ఇంకెవ్వరు లేరు. ఇంకా మామూలే కదా, ఇంతకుముందు కూడా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇలాంటివన్నీ మాట్లాడడం వల్ల ఒక అనవసరమైన చర్చ ఎక్కడికో పోయింది. ఈసారేమో అసలు ప్రపంచంలోనే ఇంకెవరు లేరు. అప్పుడు అంతకుముందు వాళ్ళ నాన్నకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని బిరుదుందంటే వేటూరు సుందరరామూర్తి ఒకసారి సరదాగా బహుశా ఈ బిరుదు ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం విశ్వం అంటే ఆంధ్రప్రదేశ్ అని అర్థమేమో అని కొంచెం జోక్ వేసాడు. వేస్తే తర్వాత దాసరావు నారాయణరావు ఆయనకు జవాబు చెప్పాడు. రామారావు గారు ముఖ్యమంత్రి అయినాకైనా విశ్వవిఖ్యాతుడే ఆయన, 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని ఒక రామారావు గారికి గ్లోబల్ స్టేచర్, పైగా అన్ని భిన్నమైన పాత్రలు వేసిన వాళ్ళు ఇంకెవరు లేరు అని. ఎస్వి రంగారావు కూడా అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈయన ఏమంటాడు, 50 ఏళ్ళు ఇలా హీరోగా ఉన్నారు, మధ్యలో క్యారెక్టర్ యాక్టర్స్ వేశారు, మధ్యలో చిన్న చిన్న పాత్రలు వేశారు, నేను మటుకు హీరో అఖండం అది ఇది అని చెప్పి ఏదో ఛాలెంజింగ్ టోన్ ఒకటి కనపడింది. ఇంకా అంతటితో కాకుండా ఇది సినిమాలకు సంబంధించి, ఇంకా రాజకీయాలకు సంబంధించి ఏదో యాక్టర్ అయినంత మాత్రాన ఏదో అయిపోతారంటే యాక్టర్లు ఎంతోమంది మరి వచ్చారు పోయారు ఇదంతా కదా అని చెప్పి చాలామంది యాక్టర్లు ఫెయిల్ అయిపోయారు. నేను మటుకు వరుసగా 3 సార్లు ఉందా మీ దగ్గర బయట ప్లే చేయండి అమ్మా. ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. నేనందరూ అదే నేను చెప్పేది. మళ్ళీ అక్కడ తెలివిగా నియోజకవర్గానికి సేవ చేశాను కాబట్టి గెలిపించారన్నారు. కానీ నామరూపాలు లేకుండా పోయింది ఎవరు? నాకు తెలిసి సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయిన వాళ్ళు ఎవరు లేరండి. అనేక దశల్లో అనేక మంది వచ్చారు, ప్రత్యక్షంగా వచ్చారు, పరోక్షంగా వచ్చారు, రాజ్యసభలకు వెళ్ళారు, లేకపోతే శాసనసభకు వెళ్ళారు, కొంతమంది రాజకీయాలు విరమించుకున్నారు, అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. చిరంజీవి గారి గురించి అన్నట్టు అంటారా? అది మీరు ఆ ప్రశ్న ఇస్తే నిజంగా ఇబ్బంది. ఎవరికైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత కృష్ణరాజు మొదటి కేంద్ర మంత్రి ఉదాహరణగా ఆయన, లేకపోతే ఇప్పుడు చాలామంది మా మహిళలు కూడా కొంతమంది అయ్యారు. శారదా గారు, జమున అయ్యారు, ఎంపీ కృష్ణ అయ్యారు. వాళ్ళంతా అంటే ఎన్నికల్లో ఎవరైనా ఓడిపోతే వాళ్ళు 4 రూపాయలు లేకుండా పోయినట్టు నాకు అర్థం కాదు. మీకు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మీరు 3 సార్లు అయిండొచ్చు. అంటే మన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం వేరండి, మనకు వచ్చిన దాన్ని మనం సంతోషించడం వేరే. ఇంకెవ్వరూ లేరు, అసలు ప్రపంచంలోనే లేరు అనే ఈ విధమైనటువంటి ధోరణి ఇది అవసరం లేనటువంటిది. ఇంకోటి ఇతరులు నొచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వేరే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా నటుడే కదా. మరి ఆయన 2019లో ఓడిపోయాడు కదా. 2019లో ఓడిపోతే ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన వల్లే ఒక విధంగా ఆయన క్యాటలిస్ట్ లాగా, సంధానకర్తలాగా, చోదక శక్తిలాగా పనిచేసాడని అందరూ ఒప్పుకోవట్లేదు. ఎన్నికల్లో ఓడిపోయి
గత రాజకీయాలకు దూరంగా ఉంటే వాళ్ళు నామరూపాలు లేకుండా ఎవరైనా ఎందుకు పోతారు? మనం ఇలా మాట్లాడితే మళ్ళీ మేము అలా అనలేదు, వక్రీకరణ ఏం లేదు. నేను ఒకటైతే చెప్తున్నా, బాలయ్య చెప్పిన దాంట్లో ఒకటైతే రాంగ్, నామరూపాలు లేకుండా ఎవరు పోలేదు. శివాజీ గణేష్ ఉన్నాడండి, ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యి నేనేం తక్కువ అని ఎంజీఆర్ పోయిన తర్వాత ఆ పార్టీ పెట్టాడు, బాగా దెబ్బతిన్నా నడగర తిలగమే కదండి శివాజీ గణేష్ను. నామరూపాలు లేకుండా ఎక్కడికి పోతాడండి? చిరంజీవి గారు రాజకీయాలు మానేశారు, మెగాస్టారే కదా ఆయన. ఇప్పటికి కూడా ప్రధానమంత్రి స్వయంగా పక్కన కూర్చోబెట్టుకుంటాడు కదా. అక్కడ ఎవరుంటారు వేదిక మీద పెద్దవాళ్ళలాగా? చూస్తే చంద్రబాబును చిరంజీవిని చూస్తారు. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఇద్దరు ఇందిరా ఫంక్షన్లో చిరంజీవిని రాజకీయాలకు రమ్మని విజయవాడ సభలో పిలవడం. ఆ సినిమా తీసింది ఎవరు? ఐ థింక్ వాళ్ళకు సంబంధించిన ఆయన ఎవరో తీసింది, ఇంద్ర, ఓకే, అశ్వనీ దత్. ఆయన తెలుగుదేశం వాస్తవానికి. కాబట్టి పార్టీలు లేదా ఇతర నేపథ్యాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. రామారావు గారి కొడుకుగా ఈయన రావడం ఒకటైతే, వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు వచ్చి చేసింది తక్కువదా? అయితే నేను అనలేదు వాళ్ళని ఉద్దేశించని మీరు అనొచ్చు, కానీ ప్రతిసారి మేము వేరు ఇతరులు వేరు, మాకు ఎదురేయలేదు, మేము సాటేయలేదు. నిజానికి ఎన్టీఆర్ ఎంతో వినయంగా ఉండేవాళ్ళండి, అంత పెద్ద విజయం సాధించినా. కానీ మొన్న నేను ఒక బాల నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఒకటేమో లక్ష్మి, సీనియర్ నటి లక్ష్మి, తర్వాత రాజ్ కుమార్ అని రాము అనే సినిమా ఉంటుంది, రాము కొడుకు, తండ్రి కొడుకు, మూగ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు రామారావు గారు ఎంత ఇదంటే, తను యాక్ట్ చేస్తే తన పక్కన ఉన్న చిన్నపిల్లని కూడా ఏం బ్రదర్ బాగా వచ్చిందని అడుగుతాడు, రాకపోతే మళ్ళీ చేస్తాడు. లక్ష్మి గారు అనేవాడు నన్ను. ఇవన్నీ అంటే నమ్రత అనేది ఎలా ఉండాలంటే, మనల్ని ఎవరైనా తాకితే తాకకూడదు, లేదా ఏదో స్పెషల్ వద్దని, అందరి బ్లడ్ మనుషులందరం అంతరంగం మాట్లాడుకున్న అంతమంది మానవులమే అని బాలకృష్ణను ప్రజలు ముచ్చటగా చూస్తారు. మా బాలయ్య అనుకుంటారు, అందులో జై బాలయ్య అని కూడా అంటారు, అది వేరే విషయం. కానీ ఇంకెవరికి జై కొట్టకూడదు, అక్కడే బాలయ్య అంటే చాలామంది ఉన్నారు. కొంచెం అనవసరంగా ఇది పరిశ్రమలో కానీ ఆ మాటకు వస్తే మీరు తీసిన సినిమాలు, పారితోషికాలు, వాటి వసూళ్ళు, వాటి క్వాలిటీ క్వాంటిటీ వీటన్నిటిని కూడా చూస్తారు కదా, ఒక అంశాన్ని బట్టే చూడరు కదా. ఉదాహరణకు ఈరోజే చూస్తున్నా, వస్తుంది వార్త, ఇప్పుడు ఎలా ఇవి పెరుగుతున్నాయి, నెట్వర్త్ అంటున్నారు కదా, ఇప్పుడు నెట్వర్త్ ఇట్లాంటివి పెరిగితే మంచిదే, అందులో సందేహం ఒకటైతే నిజం. 50 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా ఉండటం అది పెద్ద విషయమే. అందులో అంటే ఆయన 74 లెక్కేస్తున్నాడు. రామారావు గారు మళ్ళీ ఆయన ప్రత్యేకంగా తెచ్చింది ఇంకో సినిమా అప్పుడు తెచ్చాడు, అది కూడా నాకు గుర్తుంది. మనం సినిమా ఎప్పుడన్నా మాట్లాడుకుందాం కానీ. బట్ అనవసరంగా మేమే ఇంకెవరు లేరు, మేము గొప్ప, మేము చాలా చేసామని చెప్పడం వేరు. కానీ ఇంకెవ్వరూ లేరు, ఎవరు నామరూపాలు లేకుండా, ఈ పదాలు అసలు ఎవరు నామరూపాలు లేకుండా పోలేదు. అందరి పేర్లు నిలిచే ఉన్నాయి, అందరి రూపాలు కూడా ప్రజల మనసుల్లో పటం కట్టి ఉన్నాయి, ఉంటాయి కూడా. ఏ ఒక్కటి ప్రజలు మర్చిపోరండి. చిన్న పాత్ర వేసిన వాళ్ళను అదేదో సినిమాలో మాడ ఇలా అన్నదాన్నే ఇప్పటికి కూడా మర్చిపోరు, దీనికి దానికి ఎంత వద్దు అని. కాబట్టి కొంచెం